అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మన ఛానల్ ఈవీ కన్వర్షన్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్స్ ఈవీ కన్వర్షన్లో ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరే, ఈ వీడియోని 2 పార్ట్స్గా విడదీసాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మోస్ట్ పాపులర్ కేటగిరీస్ గురించి మాట్లాడుతాం. అంటే అందరికీ తెలిసిన కేటగిరీస్ ఏంటవి? 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. ఈ కేటగిరీస్లో ఈవీ ఎలక్ట్రిక్ కన్వర్షన్స్ ఎలా చేయాలి, ఏంటి ఆపర్చునిటీస్ అనేది మాట్లాడుతాం. సెకండ్ పార్ట్లో నీష్ సెగ్మెంట్స్, అంటే అంత పాపులర్ కాదు, చాలా మందికి తెలియని సెగ్మెంట్స్ ఇవి, కానీ బాగా థ్రైవింగ్, అంటే బాగా మార్కెట్ ఉంది, కొన్ని వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అలాంటి నీష్ సెగ్మెంట్స్ని కూడా చూద్దాం. అది సెకండ్ పార్ట్. సో బిజినెస్ ఆపర్చునిటీస్ చూసే ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలామంది చాలాసార్లు అడిగారు నన్ను, నీకు కూడా ఈ డౌట్ వచ్చింది. ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కన్వర్షన్ అనేది బాగా పాపులర్ అయితే, ఇండస్ట్రీ బాగా పెరిగితే పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా దీంట్లోకి వస్తారు కదా. బజాజ్, టీవీఎస్, హీరో లాంటి కంపెనీస్ కూడా 2 వీలర్స్ని, 3 వీలర్స్ని, 4 వీలర్స్ని కన్వర్ట్ చేయడానికి వస్తాయేమో కదా, మన కాంపిటీషన్ అవుతుంది కదా అని చాలామంది అడుగుతారు. అది క్లుప్తంగా ఆన్సర్ చేయాలి. పెద్ద కంపెనీస్ ఎప్పటికీ కూడా ఈ కన్వర్షన్ అనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వవు. ఓకేనా? ఎందుకు అంటే ఈ కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్షిప్, డీలర్ నెట్వర్క్, రిపేర్ షాపులు, సర్వీసింగ్ షాపులు, ఇన్సూరెన్స్ ఎలా అమ్మాలి, వాళ్ళ వర్క్ ఫోర్స్ని, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ట్రైనింగ్ చేసిన పద్ధతి కానీ అన్నీ కూడా కొత్త బండ్లు అమ్మడానికి పాయింట్ ఆఫ్ వ్యూలో సెటప్ చేశారు. ఓకేనా? ఒకవేళ ఈ కన్వర్షన్ చేయాలి అంటే వాళ్ళు చాలా మార్చుకోవాలి. వాళ్ళ సప్లై చైన్, వాళ్ళ ఫ్యాక్టరీ సెటప్ అయితే కానీ, వాళ్ళ డీలర్ నెట్వర్క్కి కానీ, వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ అమ్మాలి, సర్వీసింగ్ ఇవ్వాలన్నా కానీ చాలా చేంజెస్ చేయాలి, చాలా మార్పులు చేయాలి. అంత వాళ్ళు మార్పు చేయడం కష్టం. చేసినా కానీ, చేయాలనుకున్నా కానీ అంత బిజినెస్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు కొత్త బండ్లు చేయడంలో వచ్చేంత డబ్బు కన్వర్షన్ రాదు ఈ పెద్ద కంపెనీస్కి. సో ఇంత పెద్ద చేంజ్ చేయాలన్న ఆసక్తి కూడా చూపించాలి. ఓకేనా? ఇది మనకి గతంలో కూడా ప్రూవ్ అయింది. ఎప్పుడంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, చాలామంది కార్లని సిఎన్జిగా కన్వర్ట్ చేసుకున్నారు. వాళ్ళు డీజిల్, పెట్రోల్ కార్లని వెనక సిలిండర్, గ్యాస్ సిలిండర్ రెట్రోఫిటింగ్ చేసి సిఎన్జి కార్లుగా మార్చుకున్నారు. ఓకే, అది బాగా పాపులర్ అయింది. అయినా కానీ పెద్ద కంపెనీస్ ఏవి కూడా పాత కార్లని రెట్రోఫిటింగ్ చేయడం అనేది టచ్ కూడా చేయాలి. ఎప్పుడు వాళ్ళ జోలికి కూడా రారు. ఒకవేళ మార్కెట్ బాగా సైజబుల్ ఉంది, చాలామంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కొత్త కార్లు సిఎన్జి ఫిట్టింగ్ చేసుకోగలిగినట్టు రెడీగా రిలీజ్ చేస్తారు తప్ప పాత కార్లని మార్చాలి. ఇది మనం గతంలో కూడా చూసాం. సో ఒకసారి రుజువు కూడా అయింది. అదేవిధంగా రేపు ఎలక్ట్రిక్ కార్స్ కూడా మార్కెట్ ఉంది, కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలుసు కాబట్టి ఈ పెద్ద కంపెనీస్ అన్ని కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు తప్ప పాత కార్లని ఎలక్ట్రిక్ రెట్రోఫిటింగ్ చేయడం అనేది వాళ్ళకి బిజినెస్గా అంత లాభం చేకూర్చదు. సో వాళ్ళు అంత దాన్ని పట్టించుకోవడం. రెండో పాయింట్ ఏంటంటే, వీడియోలోకి వెళ్ళాము, ఎలక్ట్రిక్ కన్వర్షన్ అని సంబోధించిన కానీ దీంట్లో 2 రకాలు. ఒకటేమో పెట్రోల్, డీజిల్ బండిని ఎలక్ట్రిక్గా మార్చడం ఒకటి, ఇంకోటి హైబ్రిడ్గా మార్చడం, రెట్రోఫిటింగ్ చేయడం కూడా ఇంకొకటి. అంటే మీరు పెట్రోల్, డీజిల్ వాడుకోవచ్చు, వద్దనుకున్న ఎలక్ట్రిక్ వాడుకోవచ్చు. బటన్ స్విచ్ చేయగానే బ్యాటరీ పవర్ వస్తుంది, ఎలక్ట్రిక్ కూడా మార్చు. దీన్ని హైబ్రిడ్ వెహికల్స్ అంటాం. సో ఇది కూడా 2 వీలర్స్లో, 3 వీలర్స్లో, 4 వీలర్స్లో ఉంటుంది. సో మనం మాట్లాడే కన్వర్షన్ ఈ రెండింటికి వర్తిస్తుంది. ఈ పాపులర్ కేటగిరీస్ మనం ఏదైతే చూస్తామో 2 వీలర్స్, 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్, వీటిలో మెయిన్గా మనము ఒక 3 పాయింట్ల మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే చాలామంది కూడా ఈ 3 మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్. ఎంటర్ అయితే నేను లక్షలు సంపాదించా, కోట్లు సంపాదించా, అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి మార్కెట్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అప్రూవల్స్ ఏం తెచ్చుకోవాలి, ఏం కాగితాలు అవసరం, రైట్. సో అది సెకండ్ పాయింట్. లాస్ట్ పాయింట్ వచ్చేసి లాభాలు, అంటే మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎంత ఉంటుంది, ఖర్చులు ఏంటి, మనం ఎంత ఛార్జ్ చేయొచ్చు కస్టమర్స్కి అనేది, ఆ కాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అనేది చూస్తాం. ఓకేనా? ఈ మెయిన్ 3 పాయింట్స్ మీద ఫోకస్. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 2 వీలర్స్ కేటగిరీ. ఓకేనా? ఇది అతి పెద్ద కేటగిరీ కల్లా, మొత్తం అన్ని కేటగిరీస్ కల్లా ఈ 2 వీలర్ కేటగిరీ ఇస్ ద బిగ్గెస్ట్, పెద్ద కేటగిరీ. నంబర్ ఆఫ్ వెహికల్స్తో చూస్తే, ఎన్ని బండ్లు ఉన్నాయి రోడ్డు మీద చూస్తే మనం ఈ 2 వీలర్ కేటగిరీ అనేది అన్నిటికంటే పెద్ద కేటగిరీ అంటారు. సో 2 వీలర్స్ అంటే ఏమేమి అంటే, సో మోటార్ సైకిల్, స్కూటర్స్ అండ్ మామూలు సైకిల్స్, బైసైకిల్స్, ఈ 3 కలిపి 2 వీలర్స్ అంటారు. సో ఓన్లీ మోటార్ సైకిల్, స్కూటర్స్ చూస్తే మనము రోడ్డు మీద మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే, ఫర్ సపోజ్ 2 సంవత్సరాల క్రితం ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఎందుకంటే 2018లో కొన్న బండ్లు
ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళు 2 years 3 years అయితే పాత అవుతాయి. అందరూ అమ్మాలని చూస్తుంటారు, ఆర్ అమ్మి కొత్త కొందాము, లేదా వాళ్ళు ఎక్కువగా ఎలక్ట్రిక్ కన్వర్షన్ చేద్దామని చూస్తుంటారు. పాత కంపెనీ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ రిపేర్లు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ బండి కొనడం అంటే కూడా ఈ ఉన్న బండిని ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేయడం అనేది దాని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సో అందుకని మనం 2018 2 సంవత్సరాల క్రితం ఎన్ని బండ్లు ఉన్నాయి రోడ్డు మీద 2 wheelers చూస్తే ఇండియాలో 20 కోట్లు 2 wheelers ఉన్నాయి. ఓన్లీ మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ 20 కోట్లు ఉన్నాయి. ఓకేనా, 20 కోట్లు 1% అంతే, ఎంత 20 లక్షలు. ఓకేనా, ఇంకా చిన్న నెంబర్ తీసుకోండి. 1% కాకుండా 0.001% అంటే 2000 బండ్లు. ఓకేనా, ఈ 20 కోట్ల బండ్లలో సంవత్సరానికి 2000 బండ్లు కన్వర్ట్ చేయాలి అవసరం ఇస్తే. ఓకేనా, అది వెరీ ఫెయిర్ అసంప్షన్. మనం అది 2000 కన్వర్ట్ చేయడానికి వస్తుంది. ఓకేనా, దీంట్లో కస్టమర్కి అయ్యే ఖర్చు 10,000 నుండి 30,000 వరకు ఉంటుంది. ఓకేనా, దానికి కావాల్సిన ఎంత పవర్ఫుల్ మోటార్ కావాలి, ఎంత బ్యాటరీ ఎంత ఖరీదైంది కావాలి, దాన్ని బట్టి 10,000 నుండి 30,000 వరకు అవ్వచ్చు అన్నమాట. సో బ్యాటరీ ఎక్కువ లైఫ్ టైం కావాలి అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. బ్యాటరీ కరెంట్ తక్కువ తినాలి అంటే దానికి తగ్గట్టు ఖర్చు ఉంటుంది. మోటార్ కూడా ఎంత పవర్ఫుల్ ఉండాలి అంటే దాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. కానీ నేను ఒక బండిని కన్వర్ట్ చేస్తే ఒక కస్టమర్కి, నాకయ్యే కస్టమర్కి అయ్యే ఖర్చు 10,000 నుండి 30,000 వరకు ఉండొచ్చు. నాకెంత మిగులుతుంది, నేను కూడా కిట్ కొనాలి, ఖర్చు అవుతుంది. నాకెంత మిగులుతుంది అంటే ఒక 2,000 నుండి 7,000 వరకు మిగలచ్చు. కానీ యావరేజ్గా 4,000 తీసుకున్నాను. 4,000 నాకు మిగులుతుంది. 2,000 బండ్లు నేను సంవత్సరానికి చేయాల్సి వస్తుంది. ఎంత అవుతుంది, 80 లక్షలు అవుతుంది సంవత్సరానికి. 80 లక్షలు మిగులుతుంది సంవత్సరానికి. ఓకేనా, ఇది అఫ్కోర్స్ ఇది మొత్తం ఇండియా, మొత్తం మన భారతదేశంలో ఇంత నెంబర్ ఉందన్నమాట. సో 50 లక్షలు ఒకటికే రాదు, అనేక లక్షలు ఒకటే రాదు. బట్ మార్కెట్ అయితే ఉంటుంది, ఇది ప్రాఫిట్. ఓకేనా, ఇప్పుడు కన్వర్షన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను కన్వర్షన్ బిజినెస్ పెట్టానంటే కస్టమర్ నా దగ్గరికి ఒక హీరో స్ప్లెండర్ తీసుకొచ్చి నా బాబు 2 years పాతది ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసి అంటే ప్రాసెస్ ఏంటంటే నేను ఎలక్ట్రిక్ కిట్ కొనుక్కోవాలి. ఓకేనా, ఆ బ్రేకులు, టైర్, ఆ మోటారు, బ్యాటరీ, కంట్రోలర్, ఇవన్నీ ఒక కిట్, ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ కొనుక్కోవాలి. ఆ కిట్ నేను చాలా కంపెనీస్ ఉన్నాయి, OEM మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆ కంపెనీలో కొనుక్కోవచ్చు. ఓకేనా, బల్క్గా హోల్సేల్లో కొనుక్కోవచ్చు, లేకపోతే అమెజాన్లో అక్కడెక్కడ దొరుకుతుంది, అక్కడ ఆర్డర్ వచ్చి కొనుక్కోవచ్చు. ఓకేనా, సో ఆ కిట్ కొనుక్కొని నేను ఇన్స్టాల్ చేసి బండికి ఇస్తాను. అది హైబ్రిడ్ కానీ లేదా ప్యూర్గా ఎలక్ట్రికే కావాలి అంటే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆర్ హైబ్రిడ్ స్ప్లెండర్ని కన్వర్ట్ చేసి కస్టమర్కి ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే కిట్ కొంటున్నానో వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ తెచ్చుకొని ఉండొచ్చు గవర్నమెంట్ దగ్గర. ఓకేనా, ఎలా అంటే వాళ్ళు హీరో స్ప్లెండర్కి ఒక కిట్ చేశారు, దాన్ని టెస్ట్ చేయించాలి. ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కిట్ తయారు చేశాను, ఇది స్ప్లెండర్కి పెడితే పనిచేస్తుంది, టాప్ స్పీడ్ ఎంత వస్తుంది, దీని పవర్ అవుట్పుట్ ఎంత, ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇస్తారు. వాళ్ళు టెస్ట్ ఏజెన్సీస్ టెస్ట్ చేసి అప్రూవ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఈ పవర్ అవుట్పుట్ ఇవన్నీ కరెక్టే, ఈ స్ప్లెండర్ టైంకి బండికి ఈ మోడల్కి వాడచ్చు, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అన్ని టెస్ట్ చేసి అప్రూవల్ ఇస్తారు. ఆ అప్రూవల్ ఇస్తే దాన్ని మనం స్ప్లెండర్ని అంతే కన్వర్ట్ చేసినప్పుడు ఆ పేపర్ ఆర్టీఓ ఆఫీస్కి ఇస్తే ఆర్టీఓలో అప్పుడు అప్రూవ్ చేస్తారు. ఓకేనా, అప్పుడు ఆ స్ప్లెండర్ని నువ్వు ఆర్సీ బుక్లో చేంజ్ చేసుకోవచ్చు, ఇంజన్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్. సో ఆర్సీ బుక్లో మన బండికి ఇంజన్ నెంబర్ ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ కూడా మారుస్తారు. మార్చి ఒక గ్రీన్ నెంబర్ ప్లేట్ ఇస్తారు బండికి. మీకు తెలిసే ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, సో అలా అదొక ప్రాసెస్. ఇది చేయాలంటే ఎలక్ట్రిక్ కిట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసి అప్రూవల్ తెచ్చుకున్నారో వాళ్ళది మీరు ఫ్రాంచైజీ కానీ లేదా ఆథరైజ్డ్ బిజినెస్ సెంటర్ కానీ తీసుకోవాలి. ఓకే, అప్పుడు వాళ్ళు ఆ పేపర్ ఇస్తారు, అప్రూవల్ పేపర్. వాళ్ళు ఎక్కడైతే తెచ్చుకున్నారో ఆ అప్రూవల్ పేపర్ కూడా మన లోకల్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం కన్వర్ట్ చేసినప్పుడు ఆ అప్రూవల్ తెచ్చుకుంటాం. ఓకే, అదొక పద్ధతి. సెకండ్ పద్ధతి వచ్చేసి కస్టమరే కన్వర్ట్ అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్స్ అవి తెచ్చుకుంటారు. సో దానికి మనం కస్టమర్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి. ఏమని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రోడ్డు కన్వర్ట్ చేసిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పోలీస్ ఆర్సీ బుక్ అడుగుతాడు. ఆర్సీ బుక్లో ఇంజన్ నెంబర్ ఇదని, పవర్ ఇంతని, ఇంత సీసీ అవన్నీ ఉంటుంది. కానీ బండి చూస్తే ఇంజన్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి రైట్. సో మ్యాచ్ అవ్వదు, అప్పుడు ఫైన్ ఉంటుంది, వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి అప్రూవల్ తెచ్చుకోవాలి అని మనం కస్టమర్కి చెప్పాలన్నమాట. సో అవి రెండు పద్ధతులు.
ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయో మీరు గమనిస్తే చాలా కంపెనీస్ ఏదో హీరో స్ప్లెండర్ కానీ లేదా యాక్టివా కానీ అలా 1-2 మోడల్స్ తెచ్చుకుంటున్నారు. ఓకే, కార్లు 4 వీలర్స్ మనం తర్వాత మాట్లాడుతున్నాం. బట్ 4 వీలర్స్లో చూసినా కానీ కంపెనీస్ ఏదో ఒక వ్యాగన్ ఆర్ అని లేదా ఒక సుజుకి స్విఫ్ట్ డిజైర్ అని 1-2 మోడల్స్కి అప్రూవల్స్ తెచ్చుకుంటారు. ఇది ఎందుకు అంటే అప్రూవల్ తెచ్చుకునే ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. అదేవిధంగా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక కార్కి అప్రూవల్ తెచ్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఒక కార్ కొనుక్కోవడానికి. కార్ కూడా కాదు, ఒక 2 వీలర్ హీరో స్ప్లెండర్కి నేను కిట్ తయారు చేశాను, బాగా టెస్ట్ చేశాను, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చుకోవాలి అంటే 4 నెలలు 6 నెలలు పట్టచ్చు ఫస్ట్. ఓకే, కొన్నిసార్లు 3 months, 3 to 6 months పడుతుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అవ్వచ్చు. టెస్ట్లో కూడా మళ్ళీ రకరకాల టెస్ట్ ఉంటాయి. కాంపోనెంట్ టెస్ట్ అని అంటారు, ప్రోడక్ట్ టెస్ట్ అంటారు. ఫస్ట్ నువ్వు చేసిన మోటార్ని టెస్ట్ చేస్తారు, కంట్రోలర్ అలా ఒక్కొక్క కాంపోనెంట్స్ టెస్ట్ చేస్తారు, అవన్నీ బాగున్నాయి కదా. తర్వాత అవన్నీ ఫిట్ చేసిన తర్వాత ఆ బండిని టెస్ట్ చేస్తారు. స్పీడ్ ఎంత వస్తుంది, అవుట్పుట్. మనం టాప్ స్పీడ్ దీనికి 100 కిలోమీటర్లు అని చెప్తే మనం చెప్తే సరిపోతుంది. గవర్నమెంట్ టెస్ట్ ఏజెన్సీ టెస్ట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. దీని టాప్ స్పీడ్ దీని రేంజ్ ఇది సేఫ్గా కాదా అని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ టెస్టింగ్ అంతా కూడా టైం పడుతుంది, ఖర్చు పడుతుంది. అందుకని ఎక్కువ మోడల్స్ ప్రస్తుతానికి అప్రూవల్ లేవు. సో గవర్నమెంట్ మెల్లగా ఈ ప్రాసెస్ ఈ బ్యూరోక్రసీని కొంచెం స్మూత్ అవుట్ చేసి ఫాస్ట్ ఈ అప్రూవల్స్ అంతా కూడా ఫాస్ట్ కావాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆటో ఇండస్ట్రీలో అంటే ఈ ఇండస్ట్రీలో కార్లు బైక్ల ఇండస్ట్రీ లాబింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. లాబింగ్ అంటే ఏంటంటే ఈ కంపెనీలు గవర్నమెంట్ పాలసీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక బండిని ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయాలంటే ఎందుకు ఎంత కష్టంగా ఉంది అనేది గవర్నమెంట్ పాలసీస్ ఈ లాబింగ్ ఒక రీజన్. సో కస్టమర్ వచ్చాడు, కన్వర్ట్ చేయి అన్నాడు, స్ప్లెండర్ కన్వర్ట్ చేయమన్నాడు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ ఒక మోటార్ టాప్ స్పీడ్ 25 km/h కంటే తక్కువ ఉంటే దానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ అప్రూవల్స్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు స్ప్లెండర్ కానీ యాక్టివా కానీ ఆ బైసికల్ మామూలు సైకిల్కి కానీ మోటార్ బిగించి 25 km/h కంటే కూడా తక్కువ స్పీడ్లో పెడితే 20 km సరిపోతుంది సిటీ. అంతకంటే కూడా తక్కువ స్పీడ్ టాప్ స్పీడ్ 25 km/h ఉంది అంటే ఎలాంటి గవర్నమెంట్ అప్రూవల్స్ అవసరం లేదు. అదేవిధంగా మోటార్ పవర్ కూడా 250 watts కంటే తక్కువ మోటార్ అంటే దానికి ఎలాంటి గవర్నమెంట్ అప్రూవల్స్ అవసరం లేదు అన్నమాట. సో సైకిల్స్, స్కూటర్స్, మోటార్ సైకిల్స్ ఈ చిన్న పవర్తో ఎలాంటి అప్రూవల్స్ అవసరం లేకుండా కన్వర్షన్ చేసేయచ్చు. సో ఇందాక మనము కిట్ కొనాలి, మ్యానుఫ్యాక్చరర్ నుండి అది ఇన్స్టాల్ చేయాలి అని చెప్పాను కదా. ఆ కిట్ చెప్పండి 10,000 నుండి 30,000 వరకు ఉంది అని చెప్పాను. యాక్చువల్లీ నేను చూస్తే 3,000 కూడా ఉంది అమెజాన్లో అక్కడ. ఓకేనా. బట్ మీరు అక్కడ కొన్నారంటే అది 2 రోజులు వస్తుంది, 3 రోజులు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మీ కస్టమర్ మీరు అక్కడికి చేయండి అంటారు. దానికి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళలేరు. అది చైనా కంపెనీ, ఏదో వారంటీ ఉండదు, రైట్. సో అలా మరి చీప్ తీసుకున్నా కానీ చాలా రిస్క్ ఎక్కువ. సో 10,000 నుండి 30,000 వరకు ఇదైతే స్టాండర్డ్. మంచి వారంటీ ఉంటుంది మోటార్ మీద, కానీ సర్వీస్ వారంటీ ఉంటుంది. అంటే ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఫ్రీగా సర్వీస్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి, అవి చూసి తీసుకోవాలి. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి 3 వీలర్స్, అంటే ముఖ్యంగా ఆటోలు మనకి. ఓకేనా. ఆటోలు ఎన్ని ఉన్నాయి రోడ్డు మీద 2018 2 సంవత్సరాల క్రితం మనం చూస్తే 1.5 కోటి బండ్లు ఉన్నాయి. 1.5 crores ఆటోలు రోడ్డు మీద ఉన్నాయి మన ఇండియాలో. ఒక్క ఆటోని ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేయాలంటే 50,000 మ్యాక్సిమం 50,000 రూపాయలు కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా. అందులో మనకి మిగిలేదు ఎంత అంటే 10,000 మిగులుతుంది. సో 1,50,000 ఆటోలు ఉన్నాయి. దాంట్లో కూడా మనం 0.001% తీసుకుంటే 1,500 ఆటోలు సంవత్సరానికి చేయాల్సి వస్తుంది కన్వర్షన్. ఓకేనా. 10,000 మనకి మిగులుతాయి అనుకుంటే సంవత్సరానికి 1.5 కోటి రూపాయలు మిగులుతుంది 1,500 ఆటోలు కన్వర్ట్ చేస్తాయి. సో గవర్నమెంట్ అప్రూవల్స్ ఆటోలు కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా సిమిలర్ అనమాట. స్పీడ్ బట్టి, మోటార్ పవర్ బట్టి అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఆటోలు కూడా ఈ కిట్స్ ఉన్నాయి. చాలా కంపెనీలు, స్టార్టప్స్ ఈ ఆటోలు ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి కిట్లు అమ్ముతున్నారు. అది కొనడం, ఇన్స్టాల్ చేయడం. ఆటోలు ఈ సెగ్మెంట్లో ఒకటి ఏంటంటే ఇండివిజువల్గా డ్రైవర్ వచ్చి కన్వర్ట్ చేయని అడగారు అనమాట. ఆటోలలో యూనియన్లు చాలా బలంగా ఉంటాయి, ఆటో డ్రైవర్స్ యూనియన్స్. ఓకేనా. సో కంపెనీస్ యూజువల్లీ ఎలక్ట్రిక్ ఆటోలు అమ్మాలన్నా, ఆటోని ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయాలన్నా, ఎలాంటి పాలసీస్ కానీ ఇలాంటి ఏదైనా కొత్తవి మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే యూనియన్స్ త్రూ వెళ్తాయి అన్నమాట. సో ఆటో డ్రైవర్ల యూనియన్ల నుండి మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడి ఓకే మీకు ఈ ఏరియాలో ఉండే ఆటోలలో ఈ % ఆటోలు మేము ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేస్తాము, ఇంత ప్రైస్ ఇస్తాము, అలా మాట్లాడుకొని కన్వర్షన్ చేస్తాం అన్నమాట. సో అది ఒక ప్రత్యేకత ఆటో 3 వీలర్ సెగ్మెంట్. యూనియన్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది, ఆ యూనియన్ల త్రూ చేయగలగాలి బిజినెస్. సో అది అందరూ చేయగలరు. ఓకేనా. సో
ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు చేయొచ్చు. లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి 4 వీలర్స్. ఓకే, అంటే ముఖ్యంగా కార్లు, జీపులు, బస్సులు కూడా ఉన్నాయి. బట్ ఈ డిస్కషన్కి జస్ట్ కార్లు, జీపులు మాట్లాడుకుందాం. 2018లో మనం చూస్తే ఓన్లీ కార్లు, జీపులు రోడ్డు మీద 3.5 కోట్లు ఉన్నాయి ఇండియాలో. ఒక కార్ కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1 లక్ష దాకా మిగులుతుంది. ఆన్ అన్ యావరేజ్ చెప్పినట్టు నేను తక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా 1 లక్ష మిగులుతుంది అనుకుంటే 0.01% మళ్ళీ మనం తీసుకుంటే కనుక సంవత్సరానికి 3,500 కార్లు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే 33.5 కోట్లు మిగులుతుంది సంవత్సరానికి. 3,500 కార్లు కన్వర్ట్ చేస్తాం సంవత్సరానికి. ఓకేనా, అది మార్కెట్ సైజ్. అందుకే చాలా కంపెనీలు, చాలా స్టార్టప్స్ వచ్చాయి ఈ కార్లను కన్వర్ట్ చేయడానికి. టెక్నాలజీ రెడీగా ఉంది, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ప్రాసెస్ స్లోగా, దానివల్లనే ఇంకా చాలా స్లోగా నడుస్తుంది కన్వర్షన్. ఓన్లీ స్విఫ్ట్ డిజైర్కి పర్మిషన్ ఉంది, ఓన్లీ మారుతి ఆల్టోకి పర్మిషన్ ఉంది, వేగనానికి అలా ఉన్నాయి పరిస్థితి. బట్ గవర్నమెంట్ పర్మిషన్స్ అప్రూవల్స్ ఇస్తే మాత్రం చాలా వేగంగా కార్లను కూడా ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి చూస్తున్నారు కస్టమర్స్. కార్లు ఇక్కడ ఈ సెగ్మెంట్లో ప్రత్యేకత ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఎందుకు మార్చుకోవాలని చూస్తున్నారంటే, ఒకటి గవర్నమెంట్ పొల్యూషన్ని అడ్రస్ చేయడం కోసం, పొల్యూషన్ పెరుగుతుంది అని కొన్ని పాలసీస్ తీసుకొచ్చారు. మీకు తెలిసి ఉంటుంది, భారత్ స్టేజ్ 6 అంటే BS6 పొల్యూషన్ నార్మ్స్ ఉంటాయి. అంటే పొల్యూషన్ ఏదైనా బండి, ఏదైనా కార్ కంపెనీ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది BS6 స్టాండర్డ్ మీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా హెక్సా ఉంది కదా, కొత్త బండి చాలా బాగుంటుంది, కానీ అది BS6 మీట్ అవ్వాలి, BS4 అది. సో గవర్నమెంట్ కొత్త పాలసీ ప్రకారం కారు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు కంపెనీ. సో అందుకే హెక్సా అని ఆపేసాను. చాలా మంచి కార్ అది, దాని పొల్యూషన్ కూడా ఎక్కువ దానికి, అందుకని కార్ ఆపేసింది. సో ఆల్రెడీ కారు ఉండే వాళ్ళంతా ఏం చేయాలి, కొనుక్కునే వాళ్ళు కదా. ఇదే విధంగా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఒక 10, 15, 20 సంవత్సరాల కార్లు నడపలేము, ఇప్పుడు నడపకూడదు. ఎందుకంటే అవి కూడా పొల్యూషన్ ఎక్కువ చేస్తాయి అని. ఓకే, కానీ చాలామందికి ఏంటంటే చాలా వింటేజ్ కార్లు ఉంటాయి. అంటే అంబాసిడర్ కారు ఇంకా చాలామంది నాకు తెలుసు, వాళ్ళ తాత వాళ్ళ నాన్న నుండి, వాళ్ళ తాత నుండి వాళ్ళ నాన్న, వీళ్ళందరూ వాడారు ఈ కార్ని. సో చాలా సెంటిమెంటల్గా చూసుకుంటారు, బాగా మెయింటైన్ చేస్తూ. అంబాసిడర్ కార్లు ఇంకా ఉన్నాయి, అలా వేరే చాలా వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. కానీ ఇది గవర్నమెంట్ ఏమో నడపకూడదు అంటుంది, పొల్యూషన్ వస్తుందని. ఏం చేయాలి, స్క్రాప్ చేయలేదు ఇంకా. సో వీళ్ళందరూ కూడా ఈ కార్లని ఎలక్ట్రిక్ కార్గా మారిస్తే డ్రైవ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్కి ఎంత అభ్యంతరం ఉండదు, వాళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇలా మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఈ కార్లు. చాలా స్టార్టప్స్ కూడా వచ్చాయి, ఓకేనా. కానీ ఈ కంపెనీస్ ఇందాక నేను చెప్పినట్టు 1, 2 మోడల్స్ ఎందుకు వస్తుంది అంటే, గవర్నమెంట్ స్లో ప్రాసెస్ కాకుండా ఖర్చు కూడా కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి కార్లు కన్వర్షన్కి అప్రూవల్స్ తెచ్చుకోవాలి అంటే. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే తప్ప, చాలా స్టార్టప్సే కానీ వాటికి ఇన్వెస్టర్స్ బాగా ఉన్నారు. సో ఆ కంపెనీస్ తెచ్చుకుంటున్నాయి అప్రూవల్స్ ప్రాసెస్. ఇండివిజువల్గా ఇప్పుడు మీరు కస్టమర్ వచ్చారు, నా కార్ కన్వర్ట్ చేయని అడిగితే ఏం చేయొచ్చు అంటే, అది ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ అప్రూవల్స్ ఉండే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అయితే వాళ్ళ ఆథరైజ్డ్ బిజినెస్ సెంటర్ అన్నట్టుగా పెట్టాలి, ఓకేనా. లేదా వాళ్ళ ఫ్రాంచైజీ లాగా మీరు పెట్టాలి, ఓకేనా. వారు ఇండివిజువల్గా కన్వర్ట్ చేస్తే మాత్రం కస్టమర్కి చెప్పాలి. ఇది ఇలా రోడ్డు మీద పోలీసు ఎవరైనా పట్టుకున్నారంటే మాత్రం ఫైన్ ఉంటుంది. సో మీరు ఈ పర్మిషన్స్, అప్రూవల్స్ అని మీ సొంతంగా మీరే తెచ్చుకోవాలి అని వాళ్ళకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అవండి 3 మెయిన్ సెగ్మెంట్స్: 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వీడియోలో అందింది అని ఆశిస్తున్నాను. ఇంకేమైనా కూడా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఆన్సర్ చేయడానికి చూస్తాను. ఓకేనా, నేను చెప్పినట్టు సెకండ్ పార్ట్లో మనము నీష్ సెగ్మెంట్స్ ఏమున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ నీష్ సెగ్మెంట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్లో కానీ, మనకి వ్యవసాయంలో కానీ, అగ్రికల్చర్లో కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి అక్కడ ఇన్నోవేషన్స్. అవన్నీ మనం పార్టీలో మాట్లాడుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.